బ్రేకింగ్ న్యూస్ కోల్కతా జూడా అత్యాచార ఘటనపై డాక్టర్ల నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదంటూ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో ట్రైనీ డాక్టర్ కుటుంబానికి మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ల రక్షణ కోసం ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని, ఆసుపత్రులు, వైద్యారోగ్య సంస్థల్లో సిబ్బంది రక్షణకు భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సీఎం మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని, ఆమె వెంటనే రాజీనామా చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న వేళ ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై కేంద్ర ప్రభుత్వం సమాచారం కోరింది. ప్రతి 2 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.